ఏపీలో ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నేరుగా రైతులతో మాట్లాడి వారి సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమైంది. విపక్ష నేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు బస్ యాత్రకు సిద్ధమయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టులపై సీతకన్ను వేశాయని, ప్రస్తుత టీడీపీ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రాజెక్టుల స్థితిగతులపై పరిశీలనకు వైఎస్ జగన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కర్నూలు జిల్లాలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఏప్రిల్ నెల 15, 16, 17 అన్ని ప్రాజెక్టులపైన బస్ యాత్ర చేయాలా అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 15వ తేదీ ఉదయం రాజమండ్రి నుంచి బయలుదేరి ధవళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం కెనాల్స్, అదే రకంగా పట్టిసీమ, కృష్ణా బ్యారేజు, వెలుగొండ, బనకచెర్ల క్రాసు, పోతిరెడ్డిపాడు, హంద్రినీవా రెగ్యులేటర్, ఇవన్నీ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి 3 రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరితో కలిసి ఈ యాత్ర చేపట్టడం జరుగుతోంది. తమ బస్సు యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలన్నది తమ ఉద్దేశం అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తోంది. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.